ముందు లిక్కర్ స్కాము, తర్వాత అవినాష్ గారి కేసు, కలెక్టర్ కాన్ఫరెన్స్, వీటన్నిటి మీద మీ కామెంట్లు చెప్పండి సార్. ఇప్పుడు లిక్కర్కి సంబంధించిందంటూ అసలు లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఎట్లా జరిగింది? ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది, ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఇస్తే అడ్డగోలుగా మీరు అన్నట్టుగా అదిగో పలానా ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్పారు కాబట్టి జరిగింది అంటానికి నిదర్శనం ఉంది. 2 లిక్కర్ షాపులను తగ్గించింది. ఏది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 4300 మద్యం దుకాణాలు ఉంటే 4380 మద్యం దుకాణాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2934 తగ్గించాడు. అంటే 33% షాపులు తగ్గితే స్కామ్ జరిగిందంటారు. అసలు మనం చెప్పడానికన్నా వాళ్ళకి కనీసం అర్థం అని ఉండాలి కదా. రెండోది ఒక్క పర్మిట్ రూమ్ లేదు, మొత్తం పర్మిట్ రూమ్లన్నీ తీశారు. బెల్ట్ షాపులు మొత్తం 45,000 బెల్ట్ షాపులు తొలగించారు. లిక్కర్ని టైమింగ్స్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్క బాటిల్ తప్ప ఇవ్వడానికి లేదని చెప్పి రూల్ పెట్టి మరీ అమ్మారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావడానికి లేదని చెప్పి డిస్టిలరీలు బ్రాండ్లని ప్రచారం చేస్తారు. ఒక్క కొత్త డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 బ్రాండ్లు చంద్రబాబు టైంలో వచ్చినాయి. ఎక్కడ సార్? ఇప్పుడు ఇదిగోండి, గవర్నర్ వీళ్ళు ప్రచారం చేసిన గవర్నర్ రిజర్వ్ అనేది 2018 నవంబర్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నర్ రిజర్వ్ అని తీసుకొచ్చాడు. గవర్నర్ గారి మీద ప్రేమతో, అట్లానే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో ప్రెసిడెంట్ మెడల్ 6/2/2018 తెచ్చి ఆయన తెచ్చి తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు రెన్యువల్ చేశాడు. ఇది ఒక్కటే బ్రాండ్ కాదు సార్. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 999 పవర్ స్టార్ ఫైన్ విస్కీ అని, బాలకృష్ణ మళ్ళీ కోపాడతాడేమని చెప్పి 999 లెజెండ్ విస్కీ అని, లెజెండ్ సినిమా అని, గోల్డెన్ స్టైల్ విస్కీ, డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కీ, ఇట్లా మొత్తం ఆయన ఏదో ఎన్ని బ్రాండ్లు సార్? 156 ఏది బ్రాందీ విస్కీలకు సంబంధించి, అట్లానే బీర్లకు సంబంధించి 43. మొత్తంగా ఆయన ఏప్రిల్ 19 మే 19 మధ్య ఆయన ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రెన్యువల్ చేసి వెళ్ళాడు. ఆయన రెన్యువల్ చేసి కంటిన్యూ అయింది. తర్వాత మేము ఎక్కడ ఇప్పుడు కూడా అవి ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ మెడల్ ఉంది. ఇప్పుడు కూడా మీరు అన్న బేరా బూమ్ బూమ్, ఆ బేరా అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. మీకు తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రాలో అన్ని చోట్ల ఉంటుంది. ఏది బేరా బూమ్ బూమ్ అనేది వాళ్ళు ఎప్పుడు తీసుకొని వచ్చింది? 14/5/2019 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేరా అనేది బేరా బ్లూమ్ బూము, బేరా బూము, బేరా బ్లాంజు, బేరా వైటీ అని బేరాకి సంబంధించిన బ్రాండ్ ఆయన తీసుకొని వచ్చి కొత్త బ్రాండ్లు తెచ్చి మేమేదో కుంభకోణానికి బాధపడ్డాం. మా హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గినాయి. ఇది విత్ డేటా చూడండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015-16 సంవత్సరంలో 3 కోట్ల మద్యం, 3 కోట్ల కేసులు మద్యం అమ్మితే మా హయాంలో 1,87,00,000 అమ్మారు 2020-21 సంవత్సరంలో. సరే లాస్ట్ ఏడాది చూసుకున్నాం 2018-19 ఆయన దిగిపోయేటప్పుడు 3.84 కోట్ల మద్యం అమ్మితే మేము దిగిపోయే సమయానికి 3.32 కోట్ల కేసులే. ఎట్లా అక్కడేమో లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రయోగించారు, అంతకుముందు విజయసాయిరెడ్డి గారితో నడిపిస్తున్నారు. ఇవన్నీ కలిపి జగన్ గారిని కేసులో ఇరికించాలని ప్రయత్నం జరుగుతుందా? మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ పేర్లు ఆల్రెడీ వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ఎంపీల నుంచి పైన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం. అది ఎవరి మీదైనా ప్రయోగిస్తారు. అటు వదులుతారు పిచ్చుకోకలాగా, అది ఎవరినైనా గడిసిద్ది. ఇప్పుడు దాంట్లో భాగంగా లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రయోగించారు. అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, మరి ఎంపీగా కళ్ళు మూసుకొని ఉన్నాడా? ఆయన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మద్యం షాపులు ఉన్నాయి కదా, ప్రభుత్వ మద్యం షాపులు, మరి ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు ఆయన నిద్రలేసాడా? అసలు పైగా మీరు నర్సరావుపేట టికెట్ ఇచ్చి మీ తరఫున పోటీ చేసేవాడు కదా, అప్పుడే ఉండేది కాదు. నర్సరావుపేట టికెట్ ఇప్పుడు లేనిది ఉన్నట్టు అంతా చంద్రబాబు నాయుడు కనికట్టు అన్నట్టుగా ఇప్పుడు లేనటువంటి దాంట్లో ఏదో లిక్కర్ స్కామ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టాలనేటటువంటి టార్గెట్లో భాగంగా ఇది నేను అడుగుతున్నా. ఇప్పుడు కదా లిక్కర్ స్కామ్ జరుగుతుంది. ఎందుకంటే 14% మార్జిన్ పెంచారు కొమ్మినేని గారు. 14% మార్జిన్ పెంచి ఈ 14% మార్జిన్ పెంచడం వల్ల అయితే మద్యం దుకాణదారులకు 14% మార్జిన్ వచ్చేటట్లు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి సంవత్సరానికి 3,000 కోట్ల మేరకు తగ్గుతుందని చెప్పి ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. అంటే ప్రభుత్వానికి 3,000 కోట్లు తగ్గుతుందంటే మరి ఎవరికి 3,000 కోట్లు లాభం జరుగుతుంది? మద్యం దుకాణదారులకు. అంటే సిండికేట్ అయ్యి ఎవరికి లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి మరి ముఖ్యమంత్రి దాకా కమిషన్లు వెళ్తున్నట్టు కనుక దీంట్లో అర్థం. అదేవిధంగా టార్గెట్ చూడండి, ఈ ఏడాది 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీర్ కేసులు విక్రయాలు జరగనున్నట్టు. అంటే ఎంత విచ్చలవిడిగా మద్యం అమ్ముతుంటే మద్యం విచ్చలవిడిగా అమ్ముతుంటే జరిగేది. దాన్ని మందు తాగండి, థాయిలాండ్ వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో సార్ బోర్డులు, కాకినాడలో మద్యం వ్యాపారి బంపర్ ఆఫరు, పాలకొండలో మందుబాబు హల్చలు, మీ హయాంలో విద్యుత్ తీగలపై నిద్ర, మీరు ఆ రోజు వీడియో కూడా వేశారు డిబేట్లో. గ్రామాల్లో బెల్ట్ కిక్కు, ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వంలో. కాకినాడ సిటీ పరిధిలో మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్ ఏది చూడండి, కూల్ డ్రింక్ షాపుల్లో మద్యం తాగండి, తాగి ఒక నాయుడుపేటలో కూల్ డ్రింక్ షాప్ వద్దే మద్యం సేవిస్తున్న మందుబాబులు డైరెక్ట్గా సంతలోనే బెల్ట్ పెట్టేశారు. తణుకు సంత మార్కెట్ వద్ద 7.10 లక్షలకు బెల్ట్ షాప్ వేలం. ఈ మద్యం షాప్కో పర్మిట్ రూమ్ కప్పించుకోవడానికి. నిన్న ఆర్టీజీఎస్ సర్వేలో
డైరెక్ట్గా ప్రజలు చెప్పారంట సార్. 87.21% మంది ప్రజలు ఎంఆర్పి ఉల్లంఘనలు దాటి ఇష్టం వచ్చినట్టుగా మద్యం అమ్ముతున్నారు. వాళ్ళ మీద ఏం కేసు ఇది కదా లిక్కర్ స్కామ్ అంటే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన తోడలు దగ్గర సార్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశాడు అంతకుముందు, ఒక చరిత్ర కొన్ని నిజాలని. దాంట్లో 59వ పేజీలో 1985 ఎన్నికల తర్వాత ఒక ఉదంతం చెప్పాలి మీ అందరికీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సారా బాట్లింగ్ ప్లాంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలిసినాక చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి నుంచి 3 కోట్ల రూపాయలు, ఇప్పుడు తాజ్ బంజారా హోటల్ అండి, బంజారా హిల్స్లో ఉన్న తాజ్ బంజారా హోటల్ దగ్గర ఒక్కడే కారులో వెళ్ళి 3 కోట్ల రూపాయలు డబ్బుని గోనె సంచుల్లో తెచ్చుకున్నాడు అని చెప్పి సాక్షాత్తు రాశారు. ఏది 1985లో అండి. 3 కోట్లు ఆ రోజు డబ్బులు లంచం తీసుకున్నావంటే నువ్వు కదా నారానా సారానా అని చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉండేది. సో నారా కాదు సారా మొత్తం రాష్ట్రం అంతా వ్యాపిస్తున్నాడని చెప్పి ఈయన మళ్ళీ అవతలాన లిక్కర్ స్కామ్ అంటే పెట్టేటప్పుడు వేరే ఏమైనా కేసు పెట్టండి, ఎటు పెడతారని ఫిక్స్. ఇట్లాంటి చూస్తే నవ్వుతారు. కాదుగా ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది వారిని అడుగుదాం. కృష్ణరాజు మీరు చెప్పాల్సింది చెప్పింది కదా.